అండి, రేపటి నుంచి మనకి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈసారి టెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంది. ఇంతకుముందు ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, అసలు ఎలా వచ్చింది ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇప్పటివరకు అసలు ఆన్లైన్ ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఒక ఐడియా ఉండడం కోసం అసలు ఎలా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మౌస్ కనెక్షన్ ఇది. మనకి మౌస్ ఇస్తారు. అండ్ వీడియో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎగ్జామ్కి వెళ్ళగానే మనకి ఇలా ఓపెన్ చేసి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి ఉన్నప్పుడు మనం ఇక్కడ మౌస్తో మనం ఎలా స్టార్ట్ చేసుకుంటే కర్సర్ అనేది ఇట్లా కదులుతూ ఉంటుంది. సో మనం ఎటు కావాలంటే అటు మూవ్ అప్ చేసుకోవచ్చు. మనం ఎటు తీసుకెళ్ళాలంటే అటు మన హ్యాండ్ ఇట్లా కదులుతూ ఉంటే ఇక్కడ కర్సర్ అనేది మూవ్ అప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ యూజర్ ఐడి అడుగుతారు ఫస్ట్. అక్కడ మనకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మన ఇన్విజిలేటర్ ఇస్తారు. మనం ఏ రూమ్ నెంబర్ చెక్ చేసుకొని టైంకి వెళ్ళిపోతే మనకి మన నెంబర్ దగ్గర మనకి ఒక ల్యాప్టాప్ ఆర్ ఒక సిస్టమ్ అనేది పెట్టేసి ఉంటుంది. సో ఇక్కడ యూజర్ ఐడి కొట్టాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ కొట్టాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి సైన్ ఇన్ కొట్టాలి. నేను సైన్ ఇన్ కొట్టాను చూడండి. సైన్ ఇన్ కొడితే ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ప్లీజ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి మొత్తం కేర్ఫుల్గా చదవమని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం 5 ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్లో 5 ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఇవి మొత్తం అన్నీ చదివేసుకోవాలి. చదువుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది చూడండి, ఆ నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి మొత్తం చదివేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బటన్ ఉంది చూసారా, ప్రీవియస్కి వెళ్ళాలంటే ఇది నొక్కాలి. ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్కి లేదు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం మీరు చదివేశారా ఓకేనా అని చెప్పేసి మనల్ని అడుగుతుంది. అక్కడ ఈ 12th ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి మొత్తం చూసిన తర్వాత. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ అయిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని పడుతుంది. అంటే మనం ఎగ్జామ్కి రెడీ అవుతున్నట్టు. అప్పుడు ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అయిపోతుంది. ఇదిగో చూడండి, టీఎస్ టెట్కి సంబంధించి ఎగ్జామ్ పేపర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ టైం చూసుకోండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ 149.46 సెకండ్స్ అని ఉందంటే 150 నిమిషాలు. 150 క్వశ్చన్స్కి 150 నిమిషాలు, 2.5 గంటలు మనకి ఇక్కడ టైం పడింది. అండ్ అంటే టైం చూసుకోండి ఫస్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో 0 అని చెప్పేసి అండ్ నాట్ ఆన్సర్డ్ అండ్ నాట్ విజిటెడ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఇట్లా మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఇందాక ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇదే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్స్ ఈ 4 ఉంటాయి. ఇక్కడ ఆన్సర్డ్ అంటేనేమో గ్రీన్ కలర్లో వచ్చిన ఆన్సర్డ్ అంటేనేమో మనం ఎన్ని ఆన్సర్ చేసాము అనేది చూడండి. క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్స్కి పక్కన ఇవి వస్తాయి, ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. గ్రీన్ కలర్లో ఇలా వస్తే ఎన్ని ఆన్సర్ చేసామనేది ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. మనం ఇప్పటివరకు ఏం చేయలేదు కాబట్టి 0 చూపిస్తుంది. నాట్ ఆన్సర్డ్ కూడా చూపిస్తుంది. అండ్ నాట్ విజిటెడ్ అంటే అసలు మనం క్వశ్చన్ ఏంటనేది కూడా చూడలేదు. అసలు క్వశ్చన్ మనం ఒక్కసారి కూడా క్వశ్చన్ కూడా చూడకపోతే నాట్ విజిటెడ్ అని వస్తుంది. అండ్ 0 ఏంటంటే మార్క్డ్ ఫర్ రివ్యూ. మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ ఓపెన్ చేసి దాన్ని మనం చూసి ఆన్సర్ అనేది మనం తర్వాత చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుంటే మనకి బ్లూ కలర్లో మార్క్డ్ రివ్యూ అని పడుతుంది. అది ఎలా అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ గ్రీన్ కలర్లో 0 ఉంది అంటే మనం ఏం ఆన్సర్ చేయలేదని. అండ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఏంటి అనేది మనకి అడుగుతున్నారు. మీరు ముందు అసలు వచ్చిన క్వశ్చన్ ఏంటో చూసుకొని దానికి ఆన్సర్ ఏంటి అనేది ఒకటి క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ బి క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి, సేవ్ అండ్ నెక్స్ట్. ఫస్ట్ క్వశ్చన్కి నేను ఒక ఆప్షన్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తేనే ఫస్ట్ క్వశ్చన్ అనేది సేవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం మనం. చూడండి, నేను సేవ్ కొట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ చూడండి, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ ఆన్సర్ 1 పడిపోయింది. అండ్ ఇక్కడ మనకి 1 to 150 ఇవి ఉంటాయి. 1 to 150 వరకు ఇక్కడ మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసామో ఇంకెన్ని చేయాలి ఇవి మొత్తం చూపించడానికి ఇక్కడ 1 to 150 వరకు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. 1 to 150 క్వశ్చన్స్కి ఇంక ఇలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ నేను ఆన్సర్ చేశాను అండ్ సెకండ్ వన్ నేను ఇంకా ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ సెకండ్, ఫస్ట్ వన్ ఆన్సర్ చేశాక సెకండ్ నెంబర్ క్వశ్చన్ వచ్చింది. అండ్ దీనికి కూడా నేను ఇప్పుడు ఒక ఆన్సర్ అనేది ఒకటి ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ సేవ్
సేవ్లోకి వెళ్ళిపోవాలి. సేవ్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి ఆన్సర్ ఎన్ని చేసామో ఉంది. అండ్ ఇక్కడ చూడండి 1 చేసాము, 2 చేసాము, 3 చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 వదిలేసేయండి. 3 వదిలేసి 4కి వెళ్ళండి. డైరెక్ట్ 4 or 5 ఇలా మీకు ఏది కావాలంటే అది. మీకు ఇప్పుడు 24 వరకు లేకపోతే 150 మీరు దేనికి వెళ్ళాలనుకుంటే దానికి వెళ్ళండి. ఇక్కడ నేను 7 క్లిక్ చేస్తున్నాను. చూసారు, ఇక్కడ నేను 7 క్లిక్ చేయగానే ఇక్కడ 7th క్వశ్చన్ మనకి డిస్ప్లే అయిపోయింది. అండ్ 7th క్వశ్చన్ చూశాను. నేను చూసి వదిలేశాను. అంటే ఇప్పుడు మొత్తం నేను క్వశ్చన్ ఏమొచ్చిందో చూశాను, ఆన్సర్ ఏం పెట్టాలని ఆలోచించాను, ఆన్సర్ తెలియకనో సంథింగ్ దేనికో నేను వదిలేశాను. అండ్ వదిలేసి నెక్స్ట్ అదర్ క్వశ్చన్కి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకొని వేరే ఒక క్వశ్చన్ ఓపెన్ చేశాను. 13 ఓపెన్ చేశాను. 13 ఓపెన్ చేసి దాన్ని చూసుకుంటున్నాను. అలా మనం ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ ఏది ఓపెన్ చేసుకుంటే అది వస్తుంది. ఇప్పుడు 13కి ఆన్సర్ చేసేసాను అనుకుందాము. 13కి ఆన్సర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్లోకి వెళ్ళిపోయాను. సేవ్ చేసేసాను. ఇంక 13 అయిపోయింది. ఇప్పుడు ఇలా మొత్తం మనం ఎన్ని సేవ్ చేసాము, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటేనేమో మనం ఆన్సర్ చేసినవి, రెడ్ కలర్లో ఉంటేనేమో ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ వస్తే మనం ఆన్సర్ చేసినవి అన్నట్టు. అండ్ ఇక్కడ రెడ్ వస్తేనేమో మనం ఆన్సర్ చేయనివి. అండ్ వైట్ కలర్లో వస్తే చూడండి, వైట్ కలర్లో వస్తే నాట్ విజిటెడ్ అంటే ఆన్సర్ చేయనివి, మనము అసలు చూడనివి, క్వశ్చన్ కూడా చూడనివి. రెడ్ వస్తే ఆన్సర్ చేయనివి, గ్రీన్ వస్తే ఆన్సర్ చేసినవి. ఇలా వైట్ కలర్లో వస్తే ఇక్కడ చూడండి 144 క్వశ్చన్స్కి నేను ఇంకా ఆన్సర్ చేయాలి. మనం ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసామనేది కూడా మనకు ఫస్ట్ ఇక్కడ 150 ఉంటుంది. మనం క్వశ్చన్ బై క్వశ్చన్ ఇలా ఆన్సర్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి అది క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకా నేను 144 క్వశ్చన్స్కి చేయాలి. అంటే మొత్తం నేను విజిట్ చేసిన మొత్తం చూపిస్తుంది. నేను ఇక్కడ మొత్తం 1 2 3 4 5 6 క్వశ్చన్స్ని నేను ఏదో రకంగా టచ్ చేశాను. మిగిలిన నేను అసలు టచ్ చేయలేదు, అది చూపిస్తుంది ఇక్కడ. అట్లా మనకి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసామో ఇంకెన్ని ఉన్నాయని చూపించింది. ఇలా మనకి ఇలా కింద వరకు వెళ్ళిపోవచ్చు. 150 ఇక్కడ 24 నుంచి ఇలా మొత్తం ఇట్లా మనం పక్కన క్లిక్ చేసి ఇక్కడ సైడ్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది. అలా 150 వరకు అవుతుంది. మనం టైం కంటే ముందు ఇక్కడ చూడండి 144 మినిట్స్ ఉంది ఇంకా టైం. మనకి 150 మినిట్స్ కంటే ముందే మన ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ మనం 150 మినిట్స్ కంప్లీట్ అయిపోయే వరకు మన ఎగ్జామ్ అవ్వలేదు అనుకోండి, 150 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్విజిలేటర్ ఇక టైం అయిపోయింది అన్నప్పుడు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అనేది కంపల్సరీ, ముందు చేయకూడదు. ఎగ్జామ్ కంటే మనం ఎగ్జామ్ అన్నీ ఆన్సర్ చేయకుండా సబ్మిట్ అనేది కనుక మనం క్లిక్ చేసామనుకోండి, సిస్టమ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సబ్మిట్ అనే దాన్ని అసలు టచ్ చేయొద్దు. 150 క్వశ్చన్స్ ఆన్సర్ అన్నా చేసే వరకు ఉండండి. లేదు మన టైం అయిపోయి మనం ఒక 100 చేసే టైం అయిపోయినా ఇన్విజిలేటర్ క్లోజ్ చేయమనే వరకు అయినా మీరు అసలు క్లోజ్ చేయొద్దు. సబ్మిట్ బటన్ మాత్రం మీరు అసలు క్లిక్ చేయొద్దు. ముందు మీరు అన్నీ ఆన్సర్ చేసామా లేదా అవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది చూస్తున్నాము. ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ మనకి అర్థం కాలేదు, మనం దీన్ని తర్వాత చూద్దామని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ అనేది మనకు అక్కడ సేవ్లో ఉంటుంది. మార్క్ ఫర్ రివ్యూ అన్నాం అంటే ఇక్కడ చూసుకోవడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ గ్రీన్ సింబల్ వచ్చేసింది చూడండి, అంటే ఇవి రెండు మనం తర్వాత చూస్తానే పెట్టుకున్నామని. ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు 22 క్వశ్చన్ చూద్దాము. 22 ఓపెన్ చేయగానే ఇక్కడ క్వశ్చన్ అనేది 22 ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఆన్సర్ మనం పెట్టాలి అని అంటే ఏం పెట్టాలో కన్ఫ్యూజన్లో ఉన్నాము. మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి 22 గ్రీన్ సింబల్ బ్లూ సింబల్ వచ్చేసింది. అంటే మనం తర్వాత చూద్దామని చెప్పేసి క్వశ్చన్ చదివాము, అది ఆన్సర్ ఆలోచించాము, బట్ తర్వాత చూద్దామని చెప్పేసి మనం ఆగిపోయాము. అలా అన్నీ చేసేయండి. ఇప్పుడు మనకి ఆన్లైన్ ఎగ్జామ్కి ఆఫ్లైన్ ఎగ్జామ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసాము, మళ్ళీ దాన్ని క్లిక్ చేశాను, నేను వెళ్ళిపోయాము. ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆప్షన్ 2 అనేది నేను క్లిక్ చేశాను. ఇది నాకు రాంగ్ అనిపించింది, మన దగ్గర టైం ఉంది, ఇది రాంగ్ అనిపించింది. నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ థర్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకున్నాను. అండ్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అండ్ సేవ్ అనేది చేసుకున్నాను. ఏమైంది, మనకి సెకండ్ తెలిపోయింది. ఆన్లైన్ ఎగ్జామ్కి ఆఫ్లైన్ ఎగ్జామ్కి డిఫరెన్స్ ఇదే. మనం ఒకసారి ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఒకటి క్లిక్ చేసామంటే ఓఎంఆర్ షీట్ మీద మనం ఒకటి దిద్దాము అంటే మళ్ళీ దాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉండదు. బట్ ఆన్లైన్ ఎగ్జామ్ అలా కాదు. మనం ఒకసారి ఆన్సర్ చేసిన తర్వాత ఆ ఆన్సర్ మనకి రాంగ్ అనిపించి మనం మళ్ళీ ఆన్సర్ చేయాలి అనుకుంటే మళ్ళీ మనం ఎక్కడైతే ఆన్సర్ ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ చేయాలి అనుకుంటున్నామో ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోయి మనం ఇందాక పెట్టింది రాంగ్ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అదర్గా ఏదన్నా పెట్టాలి అనుకుంటే అంటే వేరే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలంటే క్లిక్ చేసుకొని
అండ్ మళ్ళీ దాన్ని మనం సేవ్ చేసుకుంటే మనం సెకండ్ టైం చేసుకున్నది సేవ్ అయిపోతుంది. అలా మనం ఒకవేళ రాంగ్ పెట్టినా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ అనేది ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఉంటుంది. ఇక్కడికి ఇలా అన్ని క్వశ్చన్స్ మనం చేసామా లేదా అనేది ఇలా చూసుకోవాలి. మొత్తం అన్నీ చేసామా లేదా, ఎన్ని చేసాము ఎన్ని చేయలేదు, ఇలా మొత్తం ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ చూడండి 131 నొక్కాను, ఇక్కడ అయిపోయింది. ఆన్సర్ ఏదో ఒకటి క్లిక్ చేశాను అండ్ సబ్మిట్ కొట్టుకోవాలి. ప్రతిదీ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ ఉంటేనే మనకి నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా 150 చేసామా లేదా అనేది మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని చేసాము ఎన్ని చేయలేదు, ఎన్ని చేయని వాటికి రెడ్ మార్క్ పడిపోతుంది. అక్కడ ఓహో ఇవి చేయలేదా అని మనకు అర్థమవుతుంది. అండ్ బ్లూ మార్క్ పడితేనేమో ఆన్సర్ చేయలేదు, చూసాము కానీ ఆన్సర్ చేయలేదు అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి టైం ఉంటే మొత్తం గ్రీన్ వచ్చినాయా లేదా అనేది చూసుకోండి. మళ్ళీ మనం క్వశ్చన్ టు క్వశ్చన్ ఓపెన్ చేయవసరం లేదు. మొత్తం గ్రీన్ వచ్చినాయో లేదో చూసుకుంటే అన్ని గ్రీన్ ఉండాలి. 1 to 150 గ్రీన్ ఉంటేనే మనం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్టు. అవి ఉన్నాయో లేదో చూసుకొని సబ్మిట్ నొక్కుంటే అయిపోతుంది. అండ్ మర్చిపోద్దు అసలు సబ్మిట్ బటన్ అనేది నొక్కొద్దు అసలు. ఇక్కడ టైం అనేది చూసుకోండి, మనం ఎంత టైం ఉంది మనకి, మనం ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనేది చూసుకుంటూ ఉండండి. అండ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ కనుక రేజ్ అయిందనుకోండి, అంటే సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి క్వశ్చన్ ఆన్సర్ చేస్తే వెళ్ళకపోవడము, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ అవ్వకపోవడం, ఇలా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా, మౌస్ పని చేయకపోవడం, మౌస్ కూడా పనిచేయాలి, ఇలా ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా వెంటనే మనం ఇన్విజిలేటర్కి చెప్తే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి చూస్తారు. అండ్ ఏది ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ తెలియని వాళ్ళు ఉంటే ఇది ఎలా చేయాలి అనేది మొత్తం మనకి ఇన్విజిలేటర్ చెప్తారు, టెన్షన్ పడొద్దు. అండ్ ఇలా చేయాలి అనేది ఈ వీడియోలో కూడా మీకు నేను అర్థమయ్యేలా చెప్పాను. సో 1 to 150 క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా రాయాలి అనేది చాలా ఈజీగా ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా బెనిఫిట్ కూడా ఉంది, మనం రాంగ్ చేసిన ఆన్సర్ని మళ్ళీ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా మనకుంది. కాకపోతే టైం క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఎంత ఉంది, ఇంకా ఎంత టైంలో, ఇప్పుడు 150 క్వశ్చన్స్కి ఇక్కడ 139 మినిట్సే ఉంది, నేను 150 చేయాలి. టైం చూసుకోవాలి, ఆ టైంని బట్టి ఒక క్వశ్చన్కి టైం అనేది 1 మినిట్ కంటే ఎక్కువ అవుతుంది, ఒక క్వశ్చన్కి హాఫ్ మినిటే సరిపోతుంది. అలా క్వశ్చన్ టాలీ చేసుకోండి. ఈజీ ఉన్న క్వశ్చన్ని 1 మినిట్ దానికి కేటాయించకుండా త్వరగా చేసేయండి. హార్డ్ ఉన్నది మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది, దానికోసం టైం అనేది ఎక్కువ ఇవ్వండి. ఇలా 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. రేపు మార్నింగ్ సెక్షన్ ఉంది, ఈవినింగ్ సెక్షన్ ఉంది. ఎగ్జామ్ సెంటర్ దూరం పడిన వాళ్ళు అందరూ కొంచెం త్వరగా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. మీ అందరికీ కూడా వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ ఎగ్జామ్లో, టెట్ ఎగ్జామ్లో అందరూ క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రివ్యూ ఎలా ఉంది, పేపర్ ఎలా వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింది లేనిది, ఇంక ఈ వీడియోలో ఆన్లైన్ ఎగ్జామ్కి ఏదైనా వీడియోలో మీకు ఇంకేదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నేను వీడియో చేయడం కుదరకపోయినా దానికి రిప్లై ఇస్తాను. ఏం డౌట్ ఉందనేది చెప్తే దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి రిప్లై ఇస్తాను. ఎవరు టెన్షన్ పడకుండా చక్కగా పీస్ఫుల్గా ఎగ్జామ్ అనేది రాయండి. కొంచెం క్వశ్చన్కి ఆలోచించి ఆన్సర్ పెడుతూ ఉండండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. గ్రీన్ సింబల్ అన్ని క్వశ్చన్స్కి వచ్చేలా చూసుకుని అన్నీ మనం అటెంప్ట్ చేసామా లేదా అనేది మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ అక్కడ ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా, ఇది మీద కాదా అన్నీ ఉంటుంది అక్కడ. మనకి ఎగ్జామ్కి ఇందాక చూపించాను కదా, వాళ్ళే మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు సైన్ ఇన్ అవ్వండి. అండ్ లాస్ట్లో సబ్మిట్ కొట్టేయండి. ఇక్కడ 150 క్వశ్చన్స్ ఓపెన్ అయిన తర్వాత సబ్మిట్ కొట్టుకోవాలి. సబ్మిట్ కొడితే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సబ్మిట్ బటన్ నొక్కేయండి. ఎగ్జామ్ అనేది మనం కంప్లీట్గా అయిపోతుంది. ఎన్ని రాసాము, ఎన్ని రాయలేదు, ఎన్ని గ్రీన్ సింబల్ ఉన్నాయి, ఎన్ని రెడ్ సింబల్ ఉన్నాయి, ఎన్ని వైట్ సింబల్ ఉన్నాయి, ఎన్ని బ్లూ సింబల్ ఉన్నాయి, ఇలా మొత్తం 1 to మొత్తం అన్నీ చెక్ చేసుకోండి. సో ఇదండి ఆన్లైన్ ఎగ్జామ్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం అన్ని వీడియోస్ షేర్ చేసినా చేయకపోయినా ఇది కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది టచ్ లేని మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అందరూ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ అనేది చాలా బాగా రాయండి. థ్యాంక్ యూ అండి.